వెల్కమ్ టు తెలుగు వన్. తెలుగునాట నక్సలైట్స్ పుట్టుకకు కారణం ఏంటి? తెలంగాణ ప్రాంత భాషా సంస్కృతులను పునరుద్ధరించడంలో ఆంధ్ర మహాసభ కీలక పాత్ర పోషించిందా? తెలంగాణ ప్రాంత భాషా సంస్కృతులను పునరుద్ధరించడంలో ఆంధ్ర మహాసభ, అందులో పనిచేసిన వారు కమ్యూనిస్టులుగా మారటానికి తోడ్పడింది నిజమేనా? అనేక కారణాల వల్ల తెలంగాణ జాతి జనజీవనం అస్తుబిస్త అయిపోయి తెలంగాణ సంస్కృతిపై కారుమబ్బులు ఆవహించి పునారిల్లుతున్న దశలో ఆంధ్ర మహాసభ ద్వారా తెలంగాణ పునర్జీవనానికి కారణం నిజమే. విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగా తెలంగాణ ప్రాంత భాషా సంస్కృతులను పునరుత్తేజం చేయడానికి ఆంధ్ర మహాసభ కీలక పాత్ర పోషించింది. అనేక కారణాల వల్ల తెలంగాణ జాతి జనజీవనం తెలంగాణ సంస్కృతిపై కారుమబ్బులు ఆవహించి పునారిల్లుతున్న దశలో తెలంగాణ పునర్జీవనానికి ఆంధ్ర మహాసభ ఉపకరించింది అనేది చారిత్రక సత్యం. ఒక దశలో ప్రజల రాజకీయ సాంస్కృతిక జీవనం అధ్వాన్న దశకు చేరుకుంది. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలను నిర్వహించుకోవటానికి కూడా నిజాం ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించేది. గస్తీ నిషాన్ తిర్చన్ జీవో నెంబర్ 53 సమావేశం పెట్టుకోవాలంటే నేరుగా నిజాం నవాబు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పత్రికా స్వతంత్రం పూజ్యం. ఏ పత్రిక స్థాపించాలన్నా అందులో ఆంధ్ర పదం ఉండకూడదు. అందుకే సూరవరం ప్రతాపరెడ్డి నడిపిన పత్రికను గోలకొండ పత్రిక అనాల్సి వచ్చింది. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో అక్షరాస్యులు 3%. మహిళల పరిస్థితి మరింత దయనీయం. చదువుకోవటానికి వీలు లేదు. మహిళలకు చాకలి పొద్దులు రాయటం దాకా చదువు వస్తే చాలన్న ధోరణి ఉండేది. మహిళలు చదువుకుంటే లక్ష్మీ సరస్వతి ఒకే చోట ఉండరని అందుకని చదువుకోనిచ్చేవారు కాదంట. అగ్రకుల మహిళలు పరదా పద్ధతి పాటించాలి. భర్తతో కూడా స్త్రీలు ఏకాంతంలో తప్ప మాట్లాడకూడదు. హిందూ ముస్లిం పండుగలు ఒకవేళ ఎప్పుడైనా ఒకే రోజు వస్తే హిందువుల పండుగ రద్దు చేసేవారు. వెట్టి చాకిరీ, అస్పృశ్యత, ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు ప్రజల్ని పీల్చి పిప్పి చేశాయి. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నడిపాయి. తెలుగు బోధనా భాషగా ఉన్న ఒకే ఒక్క పాఠశాలను గుర్తించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరాకరిస్తే పూనాలోని కార్వే విశ్వవిద్యాలయంలో పరీక్షలు రాయవలసిన దుస్థితి ఉండేది. తెలంగి భేదంగి, ముక్కు మొహం లేనిది తెలుగు భాష అని ఎద్దేవా చేసేవారు. 1930లో ఆంధ్రోద్యమం రెండో దశలోకి ప్రవేశించింది. యువకులు ఉత్సాహవంతులు, మహిళల్లోనూ చైతన్యం పురివిప్పింది. ఆంధ్రోద్యమంతో పాటే గ్రంథాలయ ఉద్యమము విస్తరించింది. ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో రాజకీయాలకు ఆస్కారం లేదు. కానీ రాజకీయాలకు అతీతమైన సమస్య ఏముంటుంది కనుక రాజకీయ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది కనుకే ఆంధ్రోద్యమం కూడా క్రమంగా రాజకీయోద్యమంగా మారటానికి తప్పని పరిస్థితిలో అనివార్యమైంది. ఆంధ్ర మహాసభలలో రాజకీయ అంశాలను ప్రవేశపెట్టడంలో కమ్యూనిస్టులకు కీలక పాత్ర ఉంది. నిజాం ప్రభుత్వాన్ని ఘర్షణతో తప్ప ఎదుర్కోవటం సాధ్యం కాదని గుర్తించారు. రావి నారాయణ రెడ్డి ఆనాటి యువకుల కార్య విధానం, ఆదర్శం, గమ్యం ఉద్యమాన్ని రాజకీయ మలుపు తిప్పాయి. అయితే తొలి దశ రాజకీయ ఘర్షణకు తావుండేది కాదు. 1930లో జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో తీర్మానాలన్నీ విద్యా సంస్కరణలకు పరిమితమైనవి. ద్వితీయ ఆంధ్ర మహాసభ 1931 ఫిబ్రవరిలో దేవరకొండలో జరిగింది. ప్రభుత్వం అనేక నిబంధనలను విధించింది. రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో దాదాపు 25 మంది యువకులు హైదరాబాద్లోని రెడ్డి కాలేజ్ వసతి గృహం నుంచి దేవరకొండ దాకా 90 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వెళ్ళారు. 1937లో నిజామాబాద్లో 6వ మహాసభ నాటికి నిబంధనలు కొంత మేరకు సడిలాయి. 1935 నాట భారత చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.
నిజాం కూడా తాను మారక తప్పదనుకున్నాడు. ఈ మహాసభలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలని తీర్మానించాడు. అంటే ఆంధ్ర మహాసభ రాజకీయ రూపం సంతరించుకునే దిశగా వెళ్ళింది. 1940లో 7వ మహాసభ నాటికి హైదరాబాద్ స్టేట్లో ప్రథమ సత్యాగ్రహం జరిగింది. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మందుముల రామచంద్రరావు సత్యాగ్రహం చేశారు. 1941లో చిలుకూరులో జరిగిన 8వ సభకు రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడు. ఈ సభలోనే మొదటిసారి అభ్యుదయ భావాలు, నూతన దార్శకులు రూపుకట్టారు. రావి నారాయణ రెడ్డి అధ్యక్షోపన్యాసంలో ప్రపంచ యుద్ధాలు, అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక స్వతంత్రం, ఆర్థిక స్వావలంబన లాంటి వాటి అభ్యర్థన దృక్పథంతో పరిశీలనకు వచ్చాయి. కొత్త నిరసన పద్ధతులు అనుసరించడం మొదలైంది. 10వ ఆంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగింది. పట్టణ వాతావరణంలో జరిగిన సభ ఇది ఒక్కటే. 1944లో భువనగిరిలో జరిగిన 11వ మహాసభ రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కొత్త మార్గాన్ని అనుసరించింది. అధ్యక్షోపన్యాసంలో అంతర్జాతీయ సమస్యలను కూడా ప్రస్తావించారు. బెజవాడ నుంచి 100 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు చండ్రా రాజేశ్వరరావు నాయకత్వంలో హాజరయ్యారు. పూర్తిగా వామపక్ష వాతావరణంలో బలీయమైన ప్రజా ఉద్యమం రూపు సంతరించుకుంది. 1945లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఖమ్మం మహాసభ నాటికి ప్రజల్లో సామ్రాజ్యవాద వ్యతిరేకత బలపడింది. ప్రజాస్వామ్య వాంఛ బలీయమైంది. రాజకీయ చైతన్యము ఇనుమడించింది. ప్రజా పోరాటమే సమస్యల పరిష్కారానికి మార్గం అని గ్రహించారు. ఈ మహాసభకు 40,000 మంది హాజరు కావటమే పెద్ద మార్పు. మహాసభ తరువాత తెలంగాణ అంతటా రాజకీయ పోరాటాలు మొదలయ్యాయి. అంతిమంగా ఈ మహాసభ తరువాతే ఆంధ్ర మహాసభకు చెందిన వారు సాయుధ పోరాటానికి సమాయత్తమయ్యారు.